బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రావుల శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దమనకాండ కొనసాగుతుందన్నారు రావుల శ్రీనివాస్ రెడ్డి. నల్గొండలో రైతు ధర్నా కోసం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ఫ్లెక్సీలు తొలగించి కాంగ్రెస్ ఫ్లెక్సీలను ఇబ్బడి ముమ్మడిగా పెడుతున్నారు. ప్రజాస్వామ్యంలో మీకు ఒక రూలు మాకు ఒక రూలా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఏ కార్యక్రమం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుంది. నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ ఫ్లెక్సీలు తొలగించి ఆటలు ఆడుతున్నారు. ధర్నా ఆపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంకలు గుద్దుకుంటున్నాడు. కాంగ్రెస్ చేసిన మోసాలను గడప గడపకు వెళ్లి ప్రజలకు వివరిస్తాం. టీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు మీ ఫ్లెక్సీలు ఎప్పుడైనా తొలగించామా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంటే కాంగ్రెస్ గొంతు నొక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదని పేర్కొన్నారు. రైతు భరోసా ఎకరానికి 15,000 ఇస్తానని ఒక్క పైసా కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. ఫ్లెక్సీలు తొలగించి ధర్నాని అడ్డుకొని అరెస్టు చేసినంత మాత్రాన ఉద్యమం ఆగదని హెచ్చరించారు. మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం. అమలు కాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పై మా పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమం చేసినా పర్మిషన్ ఇవ్వకుండా తాత్సారం చేస్తూ ఉంది తెలంగాణ కాంగ్రెస్లో ప్రభుత్వం. ముఖ్యంగా రైతులు పడుతున్నటువంటి బాధలను తీర్చడం కోసం రైతుల పక్షాన పోరాటం చేస్తూ ఉంటే మా యొక్క గొంతును నొక్కే విధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు చూస్తూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారం రాకతోలిగే అలవి కానీ హామీలు ఇచ్చి ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చిన పాపాన వదలేదు. ఒకవైపు రుణమాఫీ చేయడం లేదు, అదేవిధంగా రైతు భరోసా ఇవ్వడం లేదు. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ప్రతి రైతుకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తున్నాడు, 15 పైసలు కూడా ఇవ్వలే. అయ్యా, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చండి. తర్వాత రైతులకు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వ్యవసాయం చేసుకోలేకపోతూ ఉన్నారు. కాబట్టి రైతు కుటుంబాలకు రైతులకు అందరికీ కూడా రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి మేము కేటీఆర్ గారు బయలుదేరితే ఈరోజు ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. ధర్నాకు పర్మిషన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ధర్నాకు పర్మిషన్ ఇవ్వకపోగా అదేవిధంగా మేము ఏదైతే ధర్నా కోసం మహాధర్నా కోసం రైతుల పక్షాన పోరాటం చేయడం కోసం ఏదైతే ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలన్నీ కూడా ఈరోజు నల్గొండ నగరంలో తీసివేయడం జరిగింది. అంటే ప్రజాస్వామ్యంలో వారికి ఒక రూలు ఇతరికి ఒక రూలా? ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు నల్గొండ పట్టణంలో నిత్యం కనిపిస్తూ ఉన్నాయి. వాటిని ఎక్కడ కూడా తొలగించిన పాపానే ఇవ్వలేదు. మేము ఒక్కరోజుకే ఇంత అక్కసు వెలగక్కితే ఒక్కరోజుకే ఇంత భయపడితే ఆనాడు మేము 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. ఏ ఒక్కనాడు కూడా ఎవరి ఫ్లెక్సీలు తొలగించలే. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక దమనకాండ కొనసాగుతూ ఉంది. ప్రతిపక్షాలు లేకుండా చేయాలని కుట్రతోటి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావాలని ఈరోజు నల్లగొండ పట్టణంలో మేము ఏర్పాటు చేసుకున్నటువంటి ఫ్లెక్సీలన్నీ కూడా తొలగించి ఈరోజు ఆయన యొక్క ఆటలు కొనసాగుతూ ఉన్నాయి. ఫ్లెక్సీలు తొలగించినంత మాత్రాన ప్రజల గుండెల్లో ఉన్నటువంటి కేసీఆర్ని ఎప్పుడు కూడా తూర్పేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వెంకటరెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాను. వెంకటరెడ్డి గారు ఈ యొక్క 20 సంవత్సరాలు నల్లగొండ ఎమ్మెల్యేగా తర్వాత అనేక మంత్రిగా చేసాడు. కానీ నల్గొండకు మాత్రం చేసింది మాత్రం శూన్యం. అభివృద్ధి చేయలేక ఈరోజు ప్రశ్నించే గొంతుకలను ప్రశ్నించే వారిని ఈరోజు అణిచివేసే విధంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే చెప్తా ఉన్నాం, ఈ యొక్క మీకొక రూలు ఇతరుకొక రూలా? ఈరోజు నిత్యం నల్గొండ పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలన్నీ కూడా రోజు కనిపిస్తూ ఉన్నాయి. వాటిని ఎక్కడ కూడా తొలగించలే, అట్నే ఉన్నాయి. మా మాత్రం తొలగిస్తావు. మరి కళ్ళు లేవా మున్సిపాలిటీ అధికారులకు? తర్వాత పాలకవర్గం కొమ్ము కాస్తూ ఉన్నారా అడుగుతూ ఉన్నాం. అందరికీ ఒకే గాడిన ఉండాలి, కానీ ఒకరికొక న్యాయం ఇంకొకరికొక న్యాయం. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, మీరు ఫ్లెక్సీలు తొలగించినంత మాత్రాన, అరెస్ట్ చేసినంత మాత్రాన, మాకు పర్మిషన్ ఇవ్వకపోయినంత మాత్రాన మా ఉద్యమాన్ని ఆపం. ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అలవిగాని హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి నెరవేర్చకుంటే మెడల్ వంచుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖబర్దార్ బిడ్డ, మీరు అనుకుంటవచ్చు మేము ఏదైనా మేము అధికారంలో కాబట్టి మేము ఏది చేసినా రైట్ అవుతుందని. మీకు కూడా ప్రజలు కర్రు కాసి వాత పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. మేము తస్మా జాగ్రత్త, మా ఫ్లెక్సీలు తొలగించో
తర్వాత మమ్మల్ని అణిచివేసో మాకు పర్మిషన్ ఇవ్వకుండా వివరించే తర్వాత చూస్తూ ఉన్నాం. ఇంకెన్ని రోజులు మీరు ఈ విధంగా చేస్తారో మేము కూడా మేము చూస్తాం. మేము తలుచుకుంటే మీ యొక్క ఫ్లెక్సీలు కూడా ఉండవు. కానీ మేమేంటంటే ప్రజాస్వామ్యంలో అందరం సమానమే అన్న ఒక ధోరణితోటి మేము ఉన్నాం కాబట్టి మేము చూస్తూ ఊరుకుంటా ఉన్నాం. ఇక చూస్తూ ఊరుకోవని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మా ఫ్లెక్సీలు తొలగించిన ఫ్లెక్సీలను వెంటనే అక్కడ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మేము ధర్నా కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి హోర్డింగ్లు కావచ్చు, తర్వాత కటౌట్లన్నీ, తర్వాత ఫ్లెక్సీలన్నీ కూడా తొలగించినంత మాత్రాన మా యొక్క ఉద్యమాన్ని, మా యొక్క ధర్నాన్ని ఆపలేవు. ఏదో తాత్కాలికంగా ఆపినని సంకలు గుద్దుకున్నటువంటి వెంకటరెడ్డి గారు, మేము ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాం. గడపకి వెళ్ళి మీరు చేసినటువంటి అరాచకాలు కావచ్చు, మీరు చేసినటువంటి మోసాలు కావచ్చు, మీరు చేసినటువంటి అన్ని విషయాలు ప్రజలకు తెలియజేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855